దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు. మరి నన్ను ఆహ్వానించినటువంటి పాస్టర్ నరేష్ గారికి, పాస్టమ్మ గారికి వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఇక్కడికి మరి ఈ సంఘంలో ఉన్నటువంటి సంఘ పెద్దలందరికీ, సంఘ సభ్యులందరికీ కూడా, బయట ఉన్న వాళ్ళు కూడా అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో, చిన్నపిల్లలు, స్త్రీల సమాజం అందరూ కూడా యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించును గాక. దేవుని స్తోత్రం. చూడండి, ఈరోజు మనకు జీవితంలో మరొక సంవత్సరంలో 40 దినముల ఉపవాస ప్రార్థనను దేవుడు మనకిచ్చాడు. అందుకు సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావాలు దేవునికి చెల్లునుగాక. యేసు ప్రభు అయితేనేమి, ఏలియా, మోషే వారందరూ కూడా 40 దినముల ఉపవాసం ఉన్నారు. ఉపవాస ప్రార్థన ఏది కూడా వృధా పోదు. తప్పకుండా ప్రతిఫలం వస్తుంది. తప్పకుండా జవాబు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎవరైతే అంకిత భావంతో, సమర్పణతో, త్యాగంతో ఉపవాస దీక్షలో, ఉపవాస ప్రార్థనలో వారు ఉంటారో తప్పకుండా దేవుని యొక్క మహిమను, ఆశీర్వాదంను తప్పకుండా పొందుకుంటారు. మరి అందుకు పొందుకోవాలంటే కొన్ని దైవికమైన సూత్రాలు, బైబిల్ యొక్క లేఖనాలు ఎలా బైబిల్ లేఖనాల ద్వారా ఎలా జీవించాలో మనము కొన్ని సంగతులను ధ్యానం చేసుకుందాం. బ్రదర్ ఆర్ బాబు మరి చదివినట్టుగానే ఎబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 6 వచనాలలో నుండి కొన్ని సంగతులు ఈరోజు మనం మాట్లాడుకుందాం. దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. ఈరోజు యేసయ్యా, నేను ఉపవాసం ఉండి వచ్చాను, ఈరోజు నువ్వు నాతో మాట్లాడుతున్నావని నేను విశ్వసిస్తున్నాను వాళ్ళు ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు మీతో మాట్లాడొద్దా? మీరు చెప్పట్లేరు. యేసయ్యా మాతో మాట్లాడని దేవునికి స్తోత్రం చెల్లించండి. తప్పకుండా దేవుడు నీతో, నాతో మాట్లాడబోతున్నాడు. అందుకు ఏకాగ్రతతో సిద్ధపాటు కలిగి ఉండాలి. బయటికి వెళ్ళకూడదు, అంటే ఆలోచనల ద్వారా కూడా. కాబట్టి శ్రద్ధగా మనం విందాం. మంచిది. 3వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకొని ప్రార్థన చేసి ప్రారంభిస్తాను. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడినైన యేసు మీద లక్ష్యముంచుడి. చిన్న ప్రార్థన. స్తోత్రమునైన వాక్యమునిది, వాగ్రూపే నాతో మాతో మాట్లాడండి. నన్ను పూర్తిగా నీ శిలువ చాటున మరుగుపరుచుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. దేవుని యొక్క వాక్యము నాతో పాటు కలిసి అందరం చదువుకుందాం. ఇది ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఇందువలన అందరూ పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడినైన యేసు మీద లక్ష్యముంచుడి. మంచిది. ఎందుకు ఈ యొక్క పత్రికను రాస్తున్నాడు, ఎందుకు ఈ మాటలు రాస్తున్నాడని మనం చూస్తే, ఈ పత్రిక అపోస్తలుడైన పౌలు రాశాడని ఇక్కడ బైబిల్ సెలవిస్తుంది. మరి ఎబ్రీ అనేటువంటి నామం ఏ విధంగా వచ్చాడంటే, అబ్రహాము కుమారుడు ఇసాకు కుమారుడైనటువంటి యాకోబు దేవునితో గెలిచినప్పుడు దేవుడు అతని పేరు ఇశ్రాయేలుగా మార్చాడు. అప్పటి నుండి యాకోబు తర్వాత వచ్చిన వారందరూ ఇశ్రాయేలుగా పిలువబడ్డారు. మరి వాళ్ళ కుమారులు కూడా మరి 12 గోత్రములుగా దీవించబడ్డారు. BC 586లో ఇశ్రాయేలు బబులోని చెరలో ఉన్నప్పుడు ఇక్కడ యూదులనుగా పిలువబడ్డారు. మరి అబ్రహాము కాలం నుండి మనం చూసినట్లయితే అబ్రహాము విషయంలో కూడా ఆదికాండం 14:13లో అతనికి కూడా ఎబ్రీయుడు అని పిలువబడ్డాడు. యేసేపును కూడా మనం చూసినట్లయితే ఇతను ఎబ్రీయుడు అని పిలువబడ్డాడని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఇంతకీ ఎబ్రీ అనేటువంటి మాటను మనం చూసినట్లయితే అద్దర అని అర్థం. అద్దర అనగా యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 2వ వచనంలో చెప్పబడుతున్న మాట మనం చూసినట్లయితే అద్దర కోసము మనం చూస్తున్నట్లయితే అబ్రహామును అనగా ఊరు అనే పట్టణము నుండి, మరి మెసొపొతేమియాలో నుండి, కల్దీయ దేశంలో ఊరు అనే ప్రాంతం నుండి వాగ్దాన దేశానికి ఆయన నడిపించబడ్డాడు. అందుకని అదే యెహోషువ చనిపోయే దినములలో చెబుతున్నటువంటి గొప్ప మాట ఏదైనా ఉందంటే ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట 24వ అధ్యాయము 2వ వచనం. యెహోషువ జనులందరితో ఇట్లనను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పినది ఏమనగా, ఆది కాలం నుండి మీ పితరులు అనగా అబ్రహామునకు, నాహోరుకును,
తండ్రి అయిన తేరాహు కుటుంబీకులకును నది యూఫ్రటీస్ అద్దరినే నివసించు ఇతర దేవతలను పూజించిరి. అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుడైన అబ్రహామును తోడుకొని వచ్చి కానాను దేశం అంతటిని సంచరింపచేసి అతని సంతానమునకు విస్తరింపచేసి అతనికి ఇస్సాకుని ఇచ్చితినని ఆయన తెలియపరుస్తున్నాడు. అనగా ఎబ్రీడ్ అనగా అద్దరి నుండి పిలిచినటువంటి దేవుడు, అనగా చీకట్లో నుండి, విగ్రహారాధనలో నుండి, పాపంలో నుండి, శాపంలో నుండి, మరణంలో నుండి మన పితరుడైనటువంటి అబ్రహామును పిలిచి గొప్ప జనముగా ఆయన సంతానాన్ని గొప్పగా ఆశీర్వదించినట్టుగా బైబిల్లో సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అంతేకాకుండా ఈ పత్రికను కొరకు మనం చూసినట్లయితే ఇందులో 13 అధ్యాయాలు ఉన్నాయి, 303 వచనాలు రాయబడి ఉన్నాయి, 613 పదాలు ఇందులో రాయబడి ఉన్నాయి, 17 ప్రశ్నలు ఇందులో రాయబడి ఉన్నాయి. అనగా ఈ పత్రిక యూదులు మరి క్రైస్తవులుగా మారినటువంటి యూదులకు ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. ఈ పత్రికలో 3 పదాలు మనకి చాలా మరల కనబడుతుంటుంది. ఈ ఉపవాస దీక్షలో దినములలో ఎబ్రీ పత్రిక మీరు చదవండి, నా సలహా. మరి చూసినట్లయితే శ్రేష్టమైన అనే పదము మనకు కనబడుతుంది. దేవదూతల కంటే శ్రేష్టమైన వాడని మొదటి అధ్యాయంలో కనబడుతుంది. 2వ అధ్యాయంలో శ్రేష్టమైన రక్షణ మీరు పొందుకున్నారు, శ్రేష్టమైన పిలుపు, శ్రేష్టమైన నిబంధన, శ్రేష్టమైన యాజకత్వం, శ్రేష్టమైన గురి, శ్రేష్టమైనటువంటి జీవితము, విశ్వాసంలోనికి మీరు పిలువబడ్డారని మరలా గంధకర్త అయినటువంటి ఎబ్రీ గంధకర్త రాస్తున్నాడు. శ్రేష్టమైన అని రాయబడుతున్నాడు. అంటే అందరికంటే, దేవతల కంటే, దేవుళ్ళ కంటే, దేవదూతల కంటే, మనుషుల కంటే అందరికంటే శ్రేష్ఠుడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దీని గ్రీకులో క్రెటినో అంటారు, అనగా యేసుక్రీస్తు అందరికన్నా అతి శ్రేష్ఠుడని అర్థం. 2వ పదం మనకి ఇందులో కనబడుతుంది ఏంటంటే విశ్వాసము. విశ్వాసం అనే పదము ఆయన ఆశీర్వాదాలు పొందడానికి అవసరమైనటువంటి దానిగా తెలియపరుస్తుంది. 3వది ఏంటంటే మనము. అందరూ అనండి, మనము అనే పదము మరల కనబడుతుంది. అనగా శ్రేష్ఠుడైనటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన దేవుని బిడ్డలకు ఈ పదము సూచిస్తుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఈ 3 మాటల్ని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకని ఇందులో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఇట్లా చెప్పుచున్నాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఇవి ఈ పుస్తకమును గురించిన కొద్దిపాటి ఇంట్రడక్షన్ మీకు ఇవ్వడం జరిగింది. మరి మనం బైబిల్లోనికి మనం వెళ్ళి చూస్తున్నట్లయితే ఈ యొక్క పత్రికను రాస్తున్నాడు. ఎందుకు ఈ మాటలు రాస్తున్నారు అనగా ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 32, చాలా జాగ్రత్త వినాలి లేకపోతే మీకు అర్థం అవ్వదు. 32వ వచనం, అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వ దినములు జ్ఞాపకము తెచ్చుకొనుడి. చదవండి. ఒక దినము చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత, ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలు 10 మందిలో ఆధారపడితిరి. మరి ఒక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలి వారైతిరి. ఏలయనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనదియు స్థిరమైనదియునైనా స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషంగా ఒప్పుకుంటిరి. కాబట్టి చాలా అంటే వాళ్ళు ఎలాగున్నారు అని ఇది చెప్తుందంటే ఇక్కడ స్పష్టంగా కనబడుతున్నటువంటి మాట, మీరు వెలిగింపబడ్డారు, మీరు యేసుక్రీస్తునందు వెలిగింపబడినారు. అయితే మీకు ఏమొచ్చాయి? శ్రమలు వచ్చాయి, గొప్ప పోరాటాలు వచ్చాయి, ఇంకా మనం చూసినట్లే నిందలు వచ్చాయి, బాధలు వచ్చాయి. ఈ నిందలు, బాధలు, అవమానంలో, అనేకమైన శ్రమలలో మీరు ఉన్నారు. యేసు ప్రభుని విడిచిపెట్టే పరిస్థితులలో మీరు ఉన్నారు. అలాంటి పరిస్థితులలో వారి విశ్వాసాన్ని పురుకొల్పుతూ, వారిని బలపరుస్తూ, ఆ శ్రమల దినాలలో, ఆ శ్రమల కాలములలో వాళ్ళు ఎలా జీవించాలి, ప్రభు కొరకు ఎలా బ్రతికాలి, ఆ శ్రమల దినాలలో దేవుని కొరకు ఎలా జీవించాలో జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంతకుముందు శ్రమల దినాలలో మీరు ఎంతగానో జీవించారు, సహనం కలిగి ఉన్నారు, ఓర్పు కలిగి ఉన్నారు. ఇదిగో మీరు కలిగి ఉన్నందుకు మీకు గొప్ప నిరీక్షణ కలిగి ఉంది, గొప్ప బహుమానం కలిగి ఉందని వాళ్ళను ప్రోత్సహిస్తూ బలపరుస్తున్నటువంటి మాట ఇక్కడనే రాయబడి ఉంది. ఎక్కడ ఉందంటే చూడండి,
35వ వచనం, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. గొప్ప బహుమానం. ఈ శ్రమల దినాలలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరూ శ్రమల దినాలలో ఎన్ని కష్టాలు, నిందలు, అవమానాలు భరిస్తున్నటువంటి ఓ యూద క్రైస్తవ జనాంగమా, ఈ శ్రమలలో మీరు దేవుని మీద ఆధారపడినట్లయితే మీకు గొప్ప బహుమానము, శ్రేష్టమైన ఆశీర్వాదం మీకు దొరుకుతుంది. అందుకని వారిని బలపరుస్తూ వారిని ఎలా బహుమానం పొందుకోవాలో వారిని పురుకొల్పుతూ రాస్తున్న మాటలే ఈ 3వ అధ్యాయము. దేవుని స్తోత్రం. ఇది ఇప్పుడు మనం చదవబడినటువంటి లేఖనానికి వద్దాం. 3వ అధ్యాయం 1వ వచనంలో రాయబడుతుంది, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా. ఇప్పుడు మనం అందరం ఎవరము? పరిశుద్ధమైన సహోదరం. చాలా జాగ్రత్తగా మనం విందాం. మనం అందరం ఎవరమని బైబిల్ సెలవిస్తుందంటే, చీకట్లో నుంచి, పాపంలో నుంచి, మరణంలో నుంచి వచ్చిన మనం అందరము, ఇక్కడ కూర్చున్న మీరందరంట పరిశుద్ధమైనటువంటి సహోదరులు, హెవెన్లీ పీపుల్ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీరు గొప్ప పిలుపుతో పిలువబడ్డారు. సహోదరుడు అంటే సహోదరులకి కూడా ఉన్నట్లు లెక్క. ఓ సహోదరి సహోదరులారా, మీ పిలుపు చాలా గొప్పది. మీరు మామూలు పిలుపు కాదు, మీ పిలుపు పరలోక సంబంధమైన పిలుపు. దేవుడు ఇశ్రాయేలీలను కూడా పిలిచి వారిని కానాను దేశానికి నడిపించాడు. అది భూ సంబంధమైనటువంటి పిలుపు. మరి మన పిలుపు పరలోక సంబంధమైన. చెప్పండి, అందరూ చెప్పాలి, మాట్లాడాలి. పరలోక అంటే ఎంత సంతోషం, దేవునికి మహిమ కల. మనం ఎవరు పెళ్ళికి, పేరంటాలకు ఎవరు పిలవకపోయినా మనకు పర్వాలేదు, కానీ మనల్ని పిలుస్తున్నాడు దేవుడు. మీకు పరలోకమైన పిలుపు ఉంది. మీ పిలుపు చాలా గొప్పది. ఆ పిలుపును స్పందించినట్లయితే, ఆ పిలిచిన పిలుపుకు మీరు వచ్చినట్లయితే, అయ్యగారు కూడా చెప్పాడు, ఈరోజు ఉపవాస దినం, ఈరోజు చాలా ప్రత్యేకమైన దినం, దేవుని సన్నిధిలో మరి గడపవలసిన దినం అని ఒక పిలుపు ఇయ్యగానే మరి మీరు అందరూ వచ్చారు. ఇలా ఒక్కరోజు మట్టుకే మనం పరిమితి కాకుండా ఆదివారమును, నియామక కూటాలకును, ప్రతి కూటాలలో మనం ఇలా కనబడుతూ ఉన్నట్లయితే అది మనకెంతో, మీకు, మీ కుటుంబాలకు, మీ గ్రామానికి చాలా చాలా ఆశీర్వాదకరం. అందుకనే బైబిల్ అపోస్తలుడైన పౌలు అంటాడు ఈ పిలుపు కొరకు, ఫిలిప్పీ 3:14 ప్రకారంగా ఈ పిలుపు ఉన్నతమైన పిలుపు. అందరనండి, ఉన్నతమైన పిలుపు. తిమోతి రాసిన పత్రిక 2 తిమోతి 1:10 ఇది పరిశుద్ధమైన పిలుపు. ఏప్రిల్ రాసిన పత్రిక 3:1 ప్రకారంగా ఇది పరలోక సంబంధమైన పిలుపు అని చెప్తున్నాను. అందుకని అది వివరిస్తున్నాను. మన పిలుపు పరలోక సంబంధమైనది, ఉన్నతమైన పిలుపు, పరిశుద్ధమైన పిలుపు. ఎక్కడికి అంటే ఈ పిలుపు పరలోకానికి చేర్చేటువంటి పిలుపు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి పిలుపును బట్టి మనం సంతోషించాలి, ఈ పిలుపును బట్టి మనం ఆనందించాలి. ఈ పిలుపును స్పందించి మనం వచ్చినట్లయితే మనకు గొప్ప బహుమానము దొరుకుతుంది. ఏంటిది? ఈ పిలుపుకు స్పందించి మనం వచ్చినట్లయితే అపోస్తల కార్యము 2:38 వచనం ప్రకారంగా మనకు పరిశుద్ధాత్మ అనే వరము మనకు దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎఫెసీ 2:8 ప్రకారంగా పరిశుద్ధాత్మ అనే వరమును, రక్షణ అనే వరమును, అపోస్తల కార్యం 2:38 పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకుంటాము. ఎఫెసీ 2:8 ప్రకారంగా రక్షణ అనే వరమును మనం పొందుకుంటాం. ఇవి రెండు మనకు పరలోకానికి చేరుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పిలుపులో మనం నడుచుకోవాలి. మరణం అనే పిలుపు వచ్చేంత వరకు ఈ పిలుపులో మన జీవితాలను కట్టుకున్నప్పుడు మనం తప్పకుండా పరలోకానికి చేరుకుంటాం. ఈ సంవత్సరాలలో మనకన్నా గొప్పవారు, ఆరోగ్యవంతులు మీ మధ్యలో కూర్చున్నటువంటి వారు ఎంతోమంది మన మధ్యలో లేకుండా వెళ్ళిపోయారు. కానీ ఈరోజు దేవుడు మనల్ని సజీవుల లెక్క నిలబెట్టాడంటే మనకు గొప్ప పిలుపు చేత దేవుడు మనల్ని పిలిచి ఆయన పరలోక రాజ్యానికి మనల్ని సిద్ధపరుస్తున్న దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఎలా వచ్చింది ఈ పిలుపు అంటే ఆయన శిలువ మరణము ద్వారా. కాబట్టి ఈ పిలుపులో మనం నడుచుకోవాలి. కుడికి ఎడమకు త్రొట్టిల్లకూడదు. ఇంకా ఏదేదో పిలుపులో అనేకమైన బోధలు ఈరోజు వచ్చాయి. ఏ బోధలలో కానీ ఇంకెక్కడ కానీ మనం వెళ్ళకుండా ఈ దేవుని పిలుపులో, దేవుని ఉపదేశంలో మీకైతే మంచి దైవజనుడు మీకు దేవుడు అనుగ్రహించాడు. వారి ఆధ్వర్యంలో మీ జీవితాలు కట్టుకున్నట్లయితే మీకు పరలోకము అనే బహుమానము, రాజ్యము దొరుకుతుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ఒక తండ్రి తన పిల్లవానికి పిలుస్తూ అడుగుతున్నాడు, బాబు నువ్వు షాప్కి వెళ్ళి ఒక కుందేలు పిల్లని తీసుకొని రా అని అన్నాడంట. ఏమన్నాడమ్మా? కుందేలు పిల్లని తీసుకురా అని ఒక సంచి ఇచ్చి డబ్బులు ఇచ్చి ఆయన వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఆ ఎంత రేటు ఆ బేరమాడి ఆ కుందేలు పిల్లని తీసుకొని వచ్చాడు. సంచులు వేసుకొని తీసుకొని వస్తూ ఉంటున్నప్పుడు అక్కడ ఒక పెద్ద మైదానం గ్రౌండ్ కనబడదంట. అక్కడ వాలీబాల్, క్రికెట్ చాలా గేమ్స్ అక్కడ ఆడుతున్నారు. అప్పుడు ఆ పిల్లవాడు అక్కడ చూస్తూ ఉండిపోయాడు. ఎందుకంటే ఆటలంటే చాలా ఇష్టం. మీకు కూడా క్రికెట్ అంటే, వాలీబాల్ ఎంత ఇష్టమో అతను కూడా ఆటలు చూస్తూ అలా ఉండిపోయాడు. ఒక గంటకో 2 గంటలకు ఆ గేమ్ అయిపోయింది. అలా సంచి తీసుకొని ఇంటికి వెళ్తూ ఉన్నాడు. ఇంటికి వెళ్తూ డాడీకి చెప్తున్నా, డాడీ నువ్వు చెప్పిన పని నేను చేసుకొని వచ్చాను, ఇదిగో సంచి తీసుకో అని చూస్తే అందులో పంది పిల్ల ఉంది. ఏ పిల్ల ఉంది? పంది పిల్ల ఉంది. అప్పుడు తిట్టాడు, ఏమరా నీకు ఏమి ఇచ్చాను? నేనేమో కుందేలు పిల్లని తెమ్మంటే నువ్వేం తెచ్చావు? పంది పిల్లని తెచ్చావు. నాడు షాప్కి వెళ్ళి మళ్ళీ తీసుకురాపో అన్నాడు. వీడు మళ్ళా వెళ్తుంటే మధ్యలో ఆగిపోయాడు. అక్కడ మళ్ళీ గేమ్స్ ఆడుతున్నారు. ఆ గేమ్స్లో వాడు నిమగ్నమైపోయాడు. ఆ గేమ్ అయిపోయింది, మళ్ళీ షాప్కి వెళ్ళిపోయాడు. అంకుల్ నువ్వు నన్ను మోసం చేశావు, మరి నేనేమో కుందేలు పిల్లని అడిగాను, నేను ఏ పిల్లని అడిగాను? నువ్వేమో నాకు ఏది ఇచ్చావు? పంది పిల్లని ఇచ్చావు, ఇది కరెక్ట్ కాదని అంటే, లేదు బాబు నేను కరెక్ట్ ఇచ్చాను, ఇది సంచి ఇవ్వని చూస్తే అందులో కుందేలు పిల్ల ఉంది. అందులో ఏ పిల్ల ఉంది? షాక్ అయిపోయినా. ఇప్పుడేమో పంది పిల్ల ఉంది, తర్వాత ఇప్పుడేమొచ్చిందంట? అలా 4-5 సార్లు జరిగింది. ఎన్నిసార్లు జరిగింది? ఇంటికి వెళ్తే ఏ పిల్ల ఉంది? మీరు చెప్పాలి. షాప్కి వెళ్తే వీడు ఈ వెళ్ళే మధ్యలో ఏడాగుతున్నాడు? ఒక గ్రౌండ్ దగ్గర గేమ్స్ ఆడి చూసుకుని వెళ్తున్నాడు. అప్పుడు వాళ్ళ తండ్రి గమనించాడు, నా కుమారుని ఎవరో మోసం చేస్తున్నారబ్బా అని. బాబు నువ్వు వెళ్ళి ఈసారి అని అన్నాడు. వెళ్ళి షాప్ అయిన అడుగు ఇస్తాడంటే వెళ్ళు అని వెళ్తున్నాడు. ఈయన తెలియకుండా వాళ్ళ తండ్రి వెంబడి వస్తున్నాడు అనమాట. అప్పుడు ఆ మైదానం దగ్గర ఆగి చూస్తూ ఉన్నప్పుడు మరి ఆటలో నిమగ్నమైపోయినప్పుడు ఒక 4 ఆకతాయి కుర్రాలు, అల్లరి చేసే పిల్లలు మరి వాళ్ళు వచ్చి ఆ ఆటలో నిమగ్నమైపోయినప్పుడు ఆ సంచిలో నుంచి కుందేలు పిల్లని తీసి ఏ పిల్లని పెడతారు? పంది పిల్లని పెడతారు. అలా చూస్తున్నాడు. అలా పంది పిల్లని పెడుతున్నారు, మళ్ళీ తీసి మళ్ళీ కుందేలు పిల్లని పెడుతున్నారు. అలా ఆయన చూస్తూ ఉన్నాడు. చూసి గద్దించి ఆ కుమారుని ఇంటికి తీసుకొని వచ్చాడు. బాబు నువ్వు ఇలా మోసపోతున్నావు అని అంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే ఈరోజు మనం ఎంతగానో ఇవే కాదు, క్రైస్తవ ప్రపంచంలో కూడా ఈరోజు మనల్ని చాలామంది మోసం చేస్తున్నారు. మందిరానికి వచ్చినప్పుడు చాలామంది కుందేలు పిల్లలుగా ఉంటున్నారు. మందిరం నుంచి బయటికి వెళ్ళిపోయినాక ఏమైపోతారు? పంది పిల్ల. మిమ్మల్ని అంటలే, నేను కథ చెప్తున్నా, మీరు మంచివాళ్ళు. మిమ్మల్ని నేను ఎందుకంటమ్మా? ఆమేన్, హల్లెలూయా. చర్చికి వచ్చినప్పుడు ఎట్లుంటున్నాము? చాలామంది కుందేలు పిల్లలుగా ఉంటున్నాము. బయటికి వెళ్ళగానే, చర్చికి రాగానే, బయటికి వెళ్ళగానే అప్పుడు వాళ్ళ తండ్రి అంటున్నాడు, నా పిల్లలను ఎవరో మోసం చేస్తున్నారు. మనం అనుకుంటాం తెలుసా, మనల్ని కూడా ఎవరో మోసం చేస్తున్నారు. ఆ 4 ఆకతాయిలే శరీరాశ, నేత్రాశ, జీవము డంబము అనే పాపంలో పడేస్తూ ఆ తప్పుపోయిన కుమారుని ఎలాగైతే పంది దగ్గర తీసుకొని వెళ్ళిపోయాడో అలా చాలామందిని అపవాదిగాడు పట్టిస్తున్నాడు. చాలామంది యవనస్తులను బంధిస్తున్నాడు, చాలామందిని బంధిస్తున్నాడు, వ్యభిచారంలో బంధిస్తున్నాడు, పాపంలో బంధిస్తున్నాడు, అవమానంలో బంధిస్తున్నాడు. ఇదిగో పనికని వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ కరెక్ట్ ఇంటికి రావట్లేదు. చాలామంది ఎక్కడికి వెళ్తున్నాడు అంటే ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళాను, లేకపోతే ఇంకెక్కడికో వెళ్ళాను అని కాలక్షేపం చేస్తున్నారు. ఇదిగో భర్త ఇంటి నుంచి షాప్కు డ్యూటీకి వెళ్తున్నారు, మళ్ళీ రావట్లేరు. ఎలా వస్తున్నారు? ఏదో వైన్ షాప్లో కాడ ఆగి తాగేసి తినేసి తిరిగేసి వస్తున్నారు. అలా మనము అపవాది మనల్ని పంది పిల్లలుగా మార్చేస్తున్నాడు. జాగ్రత్త. ఎందుకంటే మన పిలుపు గొప్పది, మన పిలుపు పరలోక సంబంధమైనది, మన పిలుపు పరిశుద్ధమైనది, మన పిలుపు ఉన్నతమైన పిలుపు. ఆ పిలుపు మనము స్పందించి ఆలకించినట్లయితే అది పరలోకానికి చేరుస్తుంది. చప్పులు దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు, నేను ఎలా ఉన్నాను? ఈ దినాలు మనము పరిశుద్ధతలోనికి ఎదుగుతున్నామా?
ఈరోజు పంది పిల్లలుగా మారిపోతున్నామా? ఈరోజు మనం పరిశీలన చేసుకోవాలి. మన తండ్రి శిలువ మరణం ఈరోజు మనం జ్ఞాపకం చేసుకొని ఏడుస్తున్నాం. ఆ పాటలు వింటే నాకు కూడా ఏడుపు వస్తుంది. నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఈ పాట వింటాను. అది ఏం పాట అంటే, ఆ పాట గుర్తొస్తలేదు, చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఒక పాట ఉంటుంది, ఆ పాట ఎంతో ఏడుపు వస్తుంది ఆ పాట పాడుతుంటేనే. అంటే శిలువ మరణం పాట అంత దుఃఖాన్ని మనది కలిగిస్తాయి. ఆమేన్, హల్లెలూయా. ఏ పాపమెరుగని ఓ పావనమూర్తి పాప విమోచకుండా, నా పాలి దైవమా నా పాపముల కొరకు కీపాట్లు నొందినావా, నా పాపముల కొరకు కీపాట్లు నొందినావా. ప్రియమైన దేవుడు, చాలా అద్భుతమైన పాట. ఆ ప్రభు బలి ఇచ్చేటప్పుడు మమ్మల్ని బయటికి పంపించేవాళ్ళు చర్చిలో, కానీ ఆ పాట నా హృదయం దాకిందనమాట. ఈరోజు మనం వింటాం, ఎంతోమంది సేవకులు వస్తారు, అయిపోతారు. కానీ ఈరోజు నీకు ప్రత్యేకమైన దినం ఉండాలి. ఒక్క మాటనైనా నాతో మాట్లాడని సిద్ధపడి కూర్చోవాలి. ఆ ఒక్క మాట నిన్ను పరిశుద్ధులుగా దేవుని పోలికగా మారుస్తుందనే సంగతి ఎన్నడూ కూడా నువ్వు నేను మర్చిపోవద్దు. వచ్చినామా, వింటున్నాం, వెళ్ళిపోతే దానివల్ల ఎవరికి ప్రయోజనం అండి? ఈరోజు నేను ఒక మాట, ఈరోజు 270 కిలోమీటర్ల నుంచి ఎంతో ప్రయాణం, గురువారం నుంచి సిద్ధపడుతున్నాను, మీ దగ్గరికి రావాలి, ప్రార్థన పూర్వకంగా సిద్ధపడ్డాను, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం, రాత్రి పగలు స్టడీ చేసుకున్నాం. మీలో ఒక్కరినైనా మార్పు లేకపోతే దానివల్లన ఏమీ ప్రయోజనం ఉండదు. మా సమయం, మా సామర్థ్యం, మా సొమ్ములు అంతా కూడా వేస్ట్ అయిపోతాయి. కాబట్టి ఈ దినము మనకు ఒక ప్రత్యేకమైన దినం. ఎందుకంటే మీరు సామాన్యమైన వాళ్ళు కాదు, మీరు చాలా చాలా గొప్పవాళ్ళు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీ గ్రామాన్ని ప్రేమిస్తున్నాడు, మిమ్మల్ని, మీ పిల్లల్ని ప్రేమిస్తున్నాడు. మీరందరూ కూడా ఆ పరలోక రాజ్యంలో కనబడాలని. అందుకనే ఓ పరిశుద్ధమైన సహోదరులారా, హెవెన్లీ కాలింగ్ చేత దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. ఎందుకు అంటే ఆ పిలుపు స్పందిస్తే రక్షణ అనే వరము మనకు దొరుకుతుంది. యవనస్తులారు ఇంకా రక్షణ లేకుండా లేదా రక్షణ పొందుకొని తప్పిపోయినట్లయితే ఈరోజు రక్షణ పొందండి. రక్షణ పొందుకున్న మీరు దేవుని కొరకు జీవించండి. చెప్పాను ఉదయం, దేవుని నీతి, దేవుని ప్రేమ, దేవుని కృప మీ మీదికి అనుగ్రహింపబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మన పిలుపు చాలా గొప్పది. ఇంకొక భాగం అంటే మనం ఒప్పుకున్నాం అన్నాను కదా, ఈ పదం మళ్ళా వస్తుంది. మనం ఒప్పుకున్నాం, యేసుక్రీస్తును మనం అంగీకరించాం, యేసుక్రీస్తును మనం ఒప్పుకున్నాం, యేసుక్రీస్తును మనము సొంత రక్షకుని అంగీకరించి ఆయన కొరకు మనం జీవిస్తున్నాం. కాబట్టి ఆ పిలుపులో ఒప్పుకున్న మనము ఇదిగో దానికి అపోస్తులుడును ప్రధాన యాజకుడినైన యేసు మీద లక్ష్యం ఉంచండి. ఇది నా టాపిక్. అందరు చెప్పండి, యేసు మీద లక్ష్యం ఉంచండి. యేసు మీద లక్ష్యం ఉంచండి. యేసు వైపు చూడండి. ఈ మాట మీ పక్క వాళ్ళతో చెప్పండి. యేసు మీద చెప్పండి, లక్ష్యం ఉంచండి. యేసు మీద లక్ష్యం ఉంచండి. ఎందుకు లక్ష్యం ఉంచాలి? మనం పిలిచాడు కాబట్టి. ఎందుకు లక్ష్యం ఉంచాలంటే ఆయన అపోస్తులుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, ఆయన ఎవరైనా అపోస్తులుడైన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని సంఘం, ఆయన అపోస్తులుడు అన్నమాట. అపోస్తులుడు అనగా దేవుని వద్ద నుండి ఒక ప్రత్యేకమైన వర్తమానం చేత పంపబడినవాడని అర్థం. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఒక ప్రత్యేకమైన సందేశాన్ని తీసుకొచ్చాడు మన యొద్దకు. మొట్టమొదటి అపోస్తులుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు, తర్వాత 12 మంది అపోస్తులులు అన్నమాట. అపోస్తులుడు అనగా తండ్రి యొద్ద నుండి మనల్ని రక్షించడానికి పంపబడినవాడు కనుక ఆయన 3.5 సంవత్సరాలు పరిచయం చేసి ఎంత ఉపదేశించాలో అంతగా ఉపదేశించినటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. రెండవదిగా చెప్పబడుతున్న మాట ఏంటంటే ప్రధాన యాజకుడు. అందరూ అనండమ్మా, ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు అంటే ఏంటిదంటే మందసము పరిచర్యలో, గుడార పరిచర్యలో మనం చూసినట్లయితే సంవత్సరమునకు ఒకసారి ప్రజల పాపం యొక్క ప్రాయశ్చిత్తము నిమిత్తమై ఆ రక్తమును తీసుకొని ఇదిగో అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్తున్నాడు. ఎందుకంటే నీ పాపములను క్షమించబడడానికి,
అది జీవితకాలం అంతా చేయాలి. కానీ మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా మరి ఆ రక్తమును, మన పాపమును, మన శాపమును తీసుకొని కల్వరి మరణించి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ప్రధాన యాజకుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అపోస్తులైనటువంటి యేసుక్రీస్తు మన కోసం వచ్చాడు. మన ప్రధాన యాజకుడు ఏం చేస్తుండు? మనం పాపం నిమిత్తమై ఆ యొక్క పరిశుద్ధ స్థలంలోనికి, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి మన పాపాలన్నింటినీ విడుదలిచ్చి ఈరోజు ఏం చేస్తున్నాడు ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. 7వ అధ్యాయం 24, చాలా ఇంపార్టెంట్, మీరు రాసుకోవాలి. ఇదే పుస్తకం ఎబ్రీ 7:25. ఈయన తన ద్వారా 24:25 చదవండి అమ్మా. ఈయన నిరంతరం ఉన్నవాడు కనుక మార్పులేని యాజకత్వం కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరం జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మన ప్రధాన యాజకుడు ఏం చేస్తున్నాడు తెలుసా అండి? మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మీ గ్రామం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు ఈరోజు వచ్చారు కదా మీరందరూ, మీ అందరి కొరకు వీళ్ళు రక్షింపబడాలి, ఈ కుటుంబాలు బాగుండాలి, వీళ్ళ పిల్లలు బాగుండాలి, వీరు క్షేమం వృద్ధి పొందాలి, వీరు ఏ అంశాల కొరకు ప్రార్థిస్తున్నారో అవి జవాబు పొందాలని మన ప్రధాన యాజకుడు నిరంతరము తండ్రి ఎదుట ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే మనం ఎవరి మీద లక్ష్యం ఉంచమంటున్నాడంటే, అపోస్తులుడును మన కొరకు ప్రార్థించి మనల్ని రక్షించి మనల్ని సంరక్షించి యేసు మీద లక్ష్యం ఉంచాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఎంత గొప్పగా చెప్తున్నాడు చూడండి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా కృంగిపోవద్దు, బాధపడొద్దు. మనం యేసు మీదనే లక్ష్యం ఉంచాలని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. చూడండి, యేసు మీద లక్ష్యం ఉంచడం అనగా గ్రీకులో కటానోయియో అంటారు. కటానోయియో అనగా గ్రీక్ మాట స్పష్టంగా ఏందనగా నౌకాయమునకు సంబంధించినది. నావికులు సరి అయిన పద్ధతిలో గమ్యానికి చేరుటకు లేదా ప్రయాణించుటకు వాడబడతారు. అటువలే మన జీవిత నౌకలు సరి అయిన త్రోవలో ప్రయాణించాలంటే తెల్లవారు వేకువ చుక్కైన యేసుక్రీస్తు మీద మనము లక్ష్యం ఉంచాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనం గమ్యానికి చేరాలి. ఇప్పుడైతే లొకేషన్స్ ఉన్నాయి. అప్పుడు నౌకలకు ఒక చుక్కాని, ఆమేన్, హల్లెలూయా. ఆ నౌకలు సముద్రంలో సముద్రం ప్రయాణంగా చాలా ప్రమాదకరమైనది. గమ్యానికి అవి చేరాలంటే ఒక ఏమంటారు చుక్కాని వాడేటువంటి వారు అన్నమాట. వాటి ద్వారా వారు గమ్యానికి చేరుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. లేదు, గమ్యానికి చేరుకోలేరంటే ఎంత ప్రమాదం అంటే అవి సముద్రంలో పడిపోతారు. సముద్రంలో ఎక్కడ ఏముంటుందో, ఏ లోతు ఉంటుందో, ఏ ఐసు గడ్డలు ఉంటాయో, ఎక్కడ ప్రమాదం పొంచి ఉంటుందో తెలియదు. కాబట్టి ఆ చక్కని చుక్కని చేత వారు గమ్యానికి చేరుకుంటారు. ఈరోజు ఈ భూమి మీద నుండి మనం పరలోకానికి చేరుకోవాలంటే మనము కూడా అపోస్తులమైనటువంటి యేసయ్య మీద, మన ప్రధాన యాజకుడైన, మన పాపముల నుండి విమోచించిన, మన కొరకు ప్రార్థించి మనం రక్షించుటకు శక్తిమంతుడైన యేసు మీద మాత్రమే మనం లక్ష్యం ఉంచినప్పుడు మన జీవితాలు గమ్యానికి చేరుకుంటాయి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మా నాన్నగారు 1970 నుండి 75లో ప్రభువుని నమ్ముకున్నాడు. అప్పుడు చాలా భయంకరమైన కరువు, ఆహారం లేని పరిస్థితి, ఇల్లు లేని పరిస్థితి, చాలా కఠినమైన బీద స్థితి. మరి అప్పటికి ఎవరు ప్రభువుని నమ్మలేరు. ఇట్లైనా సువార్త వచ్చి అంగీకరించినట్లయితే ఆ సువార్తను అంగీకరించిన ధర్మిల మరి మా తాతయ్య గారు, ఈ దేవుడు మన దేవుడు కాదు, ఈ దేవుని ఎందుకు నమ్ముకున్నావని ఒక గొడ్డలి తెచ్చి చంపడానికి ప్రయత్నించాడు. మరి ఆహారం పెట్టకుండా మరి ఎంతగానో బాధ పెట్టాడు. అయినప్పటికీ అంటున్నాడు, నన్ను చంపినా
బ్రతికినిచ్చిన నాకు యేసయ్యనే కావాలి, యేసు మీదనే నేను లక్ష్యం ఉంచుతానని యేసు మీదనే లక్ష్యం ఉంచాడు. అప్పటి నుండి మొన్న చనిపోయాడు 2020లో, 4 సంవత్సరాలు అవుతుంది. చనిపోయేంత వరకు కూడా యేసు మీదనే లక్ష్యం ఉంచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కష్టాలు రాలేవంటవా? కష్టాలు వచ్చినాయి, శోధనలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, అనారోగ్యాలు వచ్చినాయి. 2 సార్లు ఆపరేషన్ అయింది, అపెండిక్స్ ఆపరేషన్. చనిపోయే పరిస్థితుల్లోకి వచ్చింది గాంధీ హాస్పిటల్ 2005లో. ఆ పరిస్థితులలో తప్పించాడు. స్వైన్ ఫ్లూ వచ్చింది, ఆ పరిస్థితులలో దేవుడు తప్పించాడు. చనిపోతాడు మీ డాడీ బతకడాన్ని. కానీ అన్ని పరిస్థితుల మధ్యలో ఆయన బ్రతికి జీవితాన్ని కట్టుకున్నాడు, దేవుని సేవ జరిగించాడు, అనేక మంది కుటుంబాలను ఈరోజు ప్రభువులోనికి నడిపించాడు. ఆ ప్రార్థన ఫలితమే, మా అమ్మ నాన్న ప్రార్థన ఫలితమే, మా సంఘ ప్రార్థన ఫలితమే ఈరోజు మేము నిలబడి గొప్ప పరిచర్యను మా ప్రాంతంలో చేయడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. ఎందుకంటే చుట్టుపక్కల ఎవరు లేరు, ఈ కాలనీలోని ఇన్ని కుటుంబాలు ఉన్నాయి. అప్పుడు ఎవరు కూడా అన్ని కుటుంబాలు లేవు, ఆడొక్కరు ఇక్కడొక్కరు. కానీ దేవుని మీద లక్ష్యం ఉంచాడు కాబట్టి తన జీవితాన్ని కట్టుకోవడానికి దేవుడు కృప చూపించాడు. కాబట్టి ఈ క్రైస్తవం పట్టుకొని కష్టాలు రాగానే విడిచిపెట్టేది కాదు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా మనము దేవుని మీదనే లక్ష్యం ఉంచాలనే సంగతి మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. కాబట్టి ఆ దేవుని మీద మనం లక్ష్యం ఉంచాలి. అప్పుడు చూడండి, 2వ పేతురు రాసిన పత్రిక, దీనికి రిలివెంట్ చక్కని మాట ఇది. 1వ అధ్యాయము 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంతో గొప్ప మాట చూడండి. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకుంది. తెల్లవారు వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటును వెలిగించి దీపమై ఉన్నట్టు ఉన్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచినట్లా మీకు మేలు. ఆమేన్, హల్లెలూయా. ఈ వాగ్దానాన్ని పలకండి, దేవుడు మీ జీవితంలో నెరవేరుస్తాడు. దాని యందు, వాక్యమందు మీరు లక్ష్యం ఉంచిన ఎడలా మీకు మేలు. పక్కన వాళ్ళతో చెప్పండి, వాక్యము మీద లక్ష్యం ఉంచిన ఎడలా, యేసు మీద లక్ష్యం ఉంచిన ఎడలా మీకు మేలు, మీకు ఆశీర్వాదం. ఆమేన్, హల్లెలూయా. చెప్పిరా పక్క వాళ్ళకి? నేను ఆమెన్ అంటే మరి తొందరగా చెప్పండి. ఆమేన్. ఆ వాగ్దానము మీ జీవితంలో, మీ కుటుంబాలలో నెరవేర్చునుగాక. హల్లెలూయా. మేలు మనకు ఎన్నో దీవెనలు. ఇది మామూలు విషయం కాదన్నమాట. చాలా శ్రమలలో ఉన్నారు ఎవ్రీ సంఘం. మీరు యేసు మీద లక్ష్యం ఉంచండి. ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, అవమానాలు ఉండొచ్చు, కొట్లాటలు ఉండొచ్చు, ఇరుకులు ఇబ్బందులు ఉండొచ్చు, శాంతి సమాధానం లేకపోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని మీద లక్ష్యం ఉంచాలి చివరి శ్వాస వరకు. సంఘ చరిత్రలో నేర్చుకున్నాము, లేదా ఆయా సందర్భాల్లో కొంతమంది సేవకులు చెప్పినప్పుడు కూడా వింటుంటాము. సంఘ చరిత్రలో రాయబడింది, ఒక 4 శ్రమ పెడుతున్నారు. ఎందుకంటే యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నావు, యేసు ప్రభుని విడిచిపెట్టని చాలా భయంకరంగా శిక్షించిన ధర్మిలా వారిని ఇట్లా ఆ రాళ్ళకి అట్లా కట్టేసి కింద నుంచి మంట పెడుతున్నారు. మంట పెడుతుంటే అందులో ఒక్కడు తప్పించుకున్నాడు. యేసయ్య వద్దు, ఈ క్రైస్తవం వద్దు, ఎవడొద్దు అని తప్పించుకున్నాడు. వెంటనే అతని దించేసి ఫస్ట్ ఎయిడ్ హాస్పిటల్ తీసుకెళ్ళి అతను బాగు చేసుకున్నారు, కాపాడుకున్నారు. మిగతా 3 మాత్రము మాకు యేసయ్యనే కావాలి, యేసు మీదనే లక్ష్యం ఉంచుదాం, ఇక చంపినా బ్రతికినా మాకు యేసయ్యనే కావాలని ఆ మంటలలో సజీవ దహనం అయిపోయారు. సజీవ దహనం అయిపోతే ఆ ఆకాశం నుండి 4 కిరీటాలు కిందికి వచ్చాయి. ఆ 4 కిరీటాలు కిందికి వచ్చినప్పుడు ఒక్కొక్కరి మీద ఒక్కొక్క కిరీటం పెట్టి తీసుకొని ఆకాశంలోకి తీసుకొని వెళ్ళిపోయారు పరలోకానికి. ఈ 4వ కిరీటం ఉంది కదా, అని వెతుకుతుందన్నమాట. ఆ కిరీటం
వీడెక్కడున్నా అంటే ఎక్కడ కనబడలేడు. ఆ కిరీటం ఒంటిగానే పైకి వెళ్ళిపోయింది. ఈరోజు కూడా మనం దేవుని కొరకు నిలబడినట్లయితే దేవుడు మన కొరకు ఎన్నో కిరీటాలు ఉన్నాయి. మన ద్వారా మన గ్రామాన్ని రక్షించుకోవాలి, మన పిల్లల్ని రక్షించుకోవాలి, మన భార్యలను, భర్తలను, పిల్లలను రక్షించుకోవాల్సిన బాధ్యత ఎంతగానో ఉంది. ఎందుకంటే మన ప్రధాన యాజకుడు కల్వరి సిలువలో మన కొరకు ఎంతగానో శ్రమపడి, ఎంతగానో కొరడా దెబ్బలు కొట్టి, 39 కొరడా దెబ్బలు తిని, చివరి రక్తపట్టు మన కొరకు చెందించి ఆయన చనిపోయి తిరిగి లేచిన దేవుడు కనుక ఆయన మీదనే మనం లక్ష్యం ఉంచాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకని వాక్యం మీద, యేసు మీద మీరు లక్ష్యం ఉంచినట్లా మీకు మేలు కలుగుతుంది, మీకు దీవెన కలుగుతుంది, మీకు ఆశీర్వాదం కలుగుతుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందండి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు 2వ వచనం చదువుకుందాం. 2వ వచనం ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్టు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడును, సమస్తమును కట్టిన వాడు దేవుడే. ఇంటి కంటే దానిని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారికి చెప్తున్నాడు. మోషే అంటే వారికి చాలా ఇష్టం అన్నమాట. అయ్యా, మీకే శ్రమలు వచ్చాయనుకుంటున్నారా? మోషేను చూడండి. మోషే నా ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని శ్రమలు వచ్చినా మోషే దేవుని మీద ఆధారపడ్డాడు. ఈరోజు ఆ పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన మీరు, ఆ పరలోక సంబంధమైన బహుమానాలు మీరు పొందుకోవాలంటే దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండాలి. చెప్పండి, నమ్మకముగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మోషే ఈ ఇల్లును ఇప్పుడు కడుతున్నారు కదా, దాని మీద ఆయన నమ్మకం. కానీ ఇంటి మీద, అంతటి మీద దేవుడు నమ్మకస్తుడని కంపేర్ చేస్తూ చెప్తున్నాడు అన్నమాట గ్రంథకర్త. ఇక్కడే రాయబడింది ఉంది కదా, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకం ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకంగా ఉండెను. ప్రతి ఇల్లు ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయనే మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇది చెప్పబోయే ముందు ఒక పదమును మీకు చెప్తూ ఉంటాను, చెప్పాలని ఇష్టపడుతుంది. ఏంటంటే, మనం యేసు మీద లక్ష్యం ఉంచినట్లయితే, చూసినట్లయితే లూదియా కుటుంబాన్ని నేను తీసుకున్నాను. లూదియా కుటుంబము అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో మనం చూస్తే, ఆమె తూతైర పట్టణస్థురాలు. ఆమె యొక్క ఊదారంగును అమ్ముకుంటూ ఆ రోజు ఇట్లనే ప్రార్థన జరిగితే ప్రార్థనలో కూర్చుంది. ఎప్పుడైతే యేసయ్య మాటల మీద లక్ష్యం ఉంచిందో వెంటనే ఏం జరిగింది? ఆమె హృదయము తెరవబడ్డది. చెప్పండి. అప్పుడు ఆ ఇంటికి, తన భర్తకు, తన పిల్లలకి ఇంటికి రక్షణ వచ్చిందని బైబిల్ సెలవిస్తుంది. అప్పుడు ఆ యొక్క వారందరినీ కూడా ఆ ఇంటిలోనికి చేర్చుకున్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఒక లూదియా వలె మాటల యందు లక్ష్యం ఉంచాలి. ఈరోజు అపోస్తుల వలె యేసు వైపు మనం చూచినప్పుడే మనం గమ్యానికి చేరుకుంటాం. ఎందుకంటే పోరాటాలు మరి ఇవన్నీ కూడా మన శరీరానికి, మన ఆత్మకు జరుగుతున్నాయి. శ్రమలు మనం శరీరానికి, పోరాటాలు మన ఆత్మకు జరుగుతున్నాయి. కాబట్టి ఈ శ్రమల పోరాటాల మధ్యంలో మనం అందరము జయించాలంటే యేసు వైపు ఉండాలని, యేసు వైపు చూడాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి మనము పరలోకానికి మనం చేరుకోవాలంటే ఇంకొక తలంపు ఏంటిదనగా, మరి నమ్మకముగా ఉండాలి. ఇదివరకు చదవని చెప్పండి, ఏమై ఉండాలి? నమ్మకంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఇల్లంతట్లో, ఇల్లు అనగా ఇశ్రాయేలీల పరిచర్లంతట్లో మోషే ఒక భాగము. కాబట్టి ఆ పరిచర్య అంతట్లో ఆయన నమ్మకంగా ఉన్నాడు. కానీ యేసు నిర్మాణకుడు, ఇశ్రాయేలులకు నిర్మించిన వాడు, సృష్టికర్త. కాబట్టి ఆయన కుమార్తెల పైన, అందరిపైన ఆయన నమ్మకంగా ఉన్నాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి నమ్మకంగా ఉండడం, ఒక వ్యక్తి ఎప్పుడు నమ్మకంగా ఉంటాడు? ఎలా దేవుడు నిర్ణయిస్తాడు ఇతను నమ్మకంగా ఉన్నాడు, ఈ బిడ్డ లేకపోతే ఈ బ్రదర్ నమ్మకంగా ఉన్నాడని ఎప్పుడు దేవుడు నిర్ణయిస్తాడంటే చూద్దాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 7వ వచనం. సంఖ్యాకాండం 12 చదవాలి.
మీరును మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలుగజేసిన మీ కుటుంబములను 12:7 అట్లనే ఉందమ్మా. సంఖ్యాకాండము 12:7. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. చాలు. మోషే నా ఇల్లంతటిలో దేనిని బట్టి ఆయన నమ్మకమైన వాడు అన్నాడు. చాలా ఇంపార్టెంట్, మీరు వినాలి. నేను కథలు అవి చాలా చెప్తాను, కానీ సబ్జెక్ట్ కావాలి మనం. ఈరోజు నమ్మకం చాలామంది కోల్పోతున్నాం. భార్య మీద భర్త నమ్మకం లేదు, భర్త మీద భార్య నమ్మకం లేదు, సంఘంలో సమాజంలో నమ్మకం కోల్పోతున్నాం. అందుకనే మనమే ఒక ఇల్లుగా మారాలి. అందుకని ఆయన శరీరం అంతా గాయపరచబడ్డది. ఏదైనా తోటలో ఆదాము పక్కటెముకలో నుంచి మరి గాయము చేసి అవ్వను ఏ విధంగా నిర్మించాడో, యేసు కల్వరిలో ఆ పక్కలో గాయమై తన సంఘాన్ని నిర్మించుకున్న దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఈరోజు ఒక ఇల్లుగా మనము మారి ఆ గాయమును మాన్పే వధువు సంఘంగా మనం సిద్ధపడాలన్నదే దేవుని యొక్క గొప్ప ప్రణాళిక, దేవుని ఉద్దేశమైంది. అందుకని అందులో ఒక భాగంగా మనం చూసినట్లయితే మనము యేసు మీద లక్ష్యం ఉంచాలి. రెండవదిగా మనము నమ్మకముగా ఉండాలి. అందరూ అన్నామా? నమ్మకముగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ నమ్మకం అంటున్నాడు? దేనిని బట్టి దేవుడు మోషే నమ్మకస్తుడు అంటున్నాడు అంటే 3వ వచనాన్ని మనం చదువుకుందాం త్వరగా. 12:3. ఎందుకు నిద్రపోతున్నా? యెహోవా మాట వినను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సాత్వికులైన వారే నమ్మకస్తులు. అందరనండి, సాత్వికులైన వారే. అది దానిని బట్టి ఆయన నమ్మకస్తుడు అన్నాడు. సాత్వికం అంటే ఏంటిది? ఈరోజు ఇదే మనం నేర్చుకోవాలి. సాత్వికం అంటే ఏంటిది అంటే చాలా రెఫరెన్స్ ఉన్నాయి. నిర్గమకాండం 4:17 చూస్తే, నిర్గమకాండం 4:17లో మనం చూస్తే ఎగ్జాంపుల్ ఒక మాట మీకు చెప్తాను. మందకాపరులు వచ్చి, నిర్గమకాండం 4:17, 4వ అధ్యాయం 1-7. ఈ కర్రను చేత పట్టుకొని, ఎవరో ఉదయం మంచి చదువు టకటక వాళ్ళు చదువుతలేరు, రాలే ఇప్పుడు చదవండి. ఈ కర్రను చేత పట్టుకొని దానితో ఆ సూచక క్రియలు చేయవలనని చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 20వ వచనం. మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద నెక్కించుకొని ఐగుప్తు తిరిగి వెళ్ళను. దేవుని కర్రను, చదవండి, మైక్లో చదవండి. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అమ్మా, ఈ రెండవదిగా నమ్మకంగా ఉండాలి. ఎవరు నమ్మకస్తులని దేవుడు అంటున్నాడంటే సాత్వికులైనటువంటి వారే నమ్మకస్తులు. మరి ఎప్పుడు సాత్వికులని మనం చూసినట్లయితే మోషేను మనం చూస్తే మోషేకు దేవుడు అధికారం ఇచ్చాడు, కర్రెను. అందుకనే దేవుని కర్ర, ఈ కర్ర ద్వారా ఎర్ర సముద్రం పాయలైంది, బండ నుంచి నీళ్ళనిచ్చాడు. ఈ కర్ర ద్వారా ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేశాడు. అంటే మోషకు ఒక దేవుడు అతనికి అధికారం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కానీ ఎంత అధికారం ఇచ్చినా చూడండి, ఏమి చేయాలన్నా నాకు అధికారం ఉన్నది కదా అని వెళ్ళి చేయలే. ప్రభువా నేనేమి చేయాలి? ఈ ఎర్ర సముద్రం అడ్డుగా ఉంది, ఇప్పుడు నేనేమి చేయాలన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నీ కర్రను ఎత్తి పట్టుకో. అందరు చెప్పండి, నీ కర్రను ఎత్తి పట్టుకో. అందుకని ఆయనకు అధికారం ఉన్నదని ఇష్టం ఉన్నట్టు చేయలేడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. తనకు ఎన్నో తలాంతులు ఉన్నాయని తను ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాలి. మనం ఎంత గొప్పవాళ్ళమైనా, ఎంత ధనవంతులమైనా, ఎంత సామర్థ్యం ఉన్నా, ఎన్ని తలాంతులు మనకున్నా, మనకంటూ ఒక నాయకులు ఉన్నారు, ఒక దైవజనుడు ఉన్నారు, దీనికి ఒక వ్యవస్థ ఉంది, సంఘ పెద్దలు ఉన్నారు. వారి ఆధ్వర్యంలో మనము చేయాలి, కానీ మనంతటా మనం ఏది చేయడానికి వీల్లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు దానిని నమ్మకమైన వ్యక్తి అని మరి మోషేను గురించి దేవుడు చెప్తున్నాడు. మిరియాము, అహరోను నా సేవకుని మీద ఎందుకు సనిగారు మీరు? నా మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, మీరు ఎందుకైనా తూలనాడారు, తిట్టారు, అవమానపరిచారు. సేవకుని అలాగా తిట్టొచ్చా మీరు? సేవకుడు అంటే మీకు లెక్కలేదా? ఎందుకు అలా తిట్టారు? మీకు కుష్ఠిరోగం వచ్చునుగాక అన్నాడు. వాళ్ళు పాలెము వెడుపలో కుష్ఠిరోగం చేత బాధపడుతున్నారు. సేవకుల మీద సనుగులు, గునుగులు అవి ఎంతో ప్రమాదకరమైనవని దేవుడు చెప్తున్నాడు. సేవకుడు ఒకవేళ తప్పు చేస్తే అది నేను చూసుకుంటాను, మీరెందుకు తీసుకున్నారని ఆయన చెప్తున్నాడు. అప్పుడు
అదే మోషే వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా ఈసారికి క్షమించు ప్రభా అన్నప్పుడు దేవుడు వెంటనే వారిని స్వస్థపరిచి వారిని తీసుకొని వెళ్ళిపోయాడు. అందుకనే దేవుడు మరి నమ్మకమైన వాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకొక తలంపు, ఎందుకు ఆయన నమ్మకమైన వాడు అంటున్నాడని మనం చూసినట్లయితే 6వ వచనం 12:6 సంఖ్యాకాండం త్వర చదవాలి. ఒకటి సాత్వికం అని చెప్పాను, ఎంతసేపు ఏం చేస్తున్నామా? 12:6 సంఖ్యాకాండం. వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కర్రలో అతనికి మాటలాడుదును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు, అందుకని నమ్మకమైన వాడు అంటున్నాడు. నేను కళలు దర్శనాలు ఇస్తానన్నా. కొంతమంది కళలు వచ్చినాయి, దర్శనాలు వచ్చినాయి, ప్రవచనాలు వచ్చినాయని చూస్తూ ఉంటాం. వాళ్ళే గొప్ప అని అనుకుంటారు, కానీ అంటున్నాడు నేను కళలతోనూ దర్శనాలతోనూ నేను మోషతో మాట్లాడాలి. ఎట్లా మాట్లాడుతున్నాను? ఇప్పుడు కూర్చొని ముఖాముఖిగా, అందరూ అనండి ముఖాముఖి అనగా దీనిని ఏమంటారంటే సన్నిహిత సంబంధం, మంచి సహవాసం. ఆమేన్, హల్లెలూయా. మీరు 40 రోజులు జరిగిస్తారు కదా ఈ సహవాసం, అది మీకు ఎంతో దీవెన. నేనంటాను అది జీవితకాలం అంతా మనం జరిగిస్తున్నట్లయితే, 365 రోజులు జరిగిస్తున్నట్లయితే, దేవుళ్ళు ప్రత్యేకంగా మనం దేవుళ్ళు ఎదుగుతున్నట్లయితే, ఆ సహవాసం మనకి ఏమొస్తుందంటే దేవునితో ముఖాముఖి మాట్లాడే అనుభవం వస్తుంది. ఈ 40 దినాల ఉపవాసం మీరు ఏం చేయాలి? దేవునితోటి మాట్లాడండి, దేవుని స్వరమును వినండి, దేవుని వైపు మీరు చూడండి. దేవుని అసలు మీ సమస్య ఏందో, మీ యొక్క ప్రాబ్లమ్స్ ఏవో, మీరు దేని చేత బాధపడుతున్నారో ఈ 40 దినాలు మరింతగా దేవుని దగ్గర మొరపెట్టండి. దేవుడు కూడా మీతోటి మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఎలా మాట్లాడదంటే లేఖనాల ద్వారా ఆల్రెడీ మాట్లాడేసి, లేఖనాల ద్వారా దైవజనుల వెలుగులో లేఖనాల ద్వారా మనం మాట్లాడుతున్నప్పుడు తప్పనిసరిగా మన జీవితాలను సరిచేసుకుంటే, మరి మన బ్రతుకులను మార్చుకుంటే దేవుడు మనల్ని దీవిస్తాడు. అందుకనే మనము ఆయన అధికారానికి లోబడాలి. ఆయన అప్పుడు మన మార్గంలో ఆయన సరళం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు భార్య భర్తలు ఉన్నారు, భార్య ఎవరికి లోబడాలి? అదే సాత్వికం. భర్త ఉన్నాడు, భర్త ఎవరికి లోబడాలి చెప్పండి? లోబడద్దా భర్తలు? ఎవరికి లోబడాలి మరి? దేవునికి. చూడండి, మీరేం తక్కువ కదాలే, మనం అందరం ఎవరికి లోబడాలి? ఆయన చెప్పినట్టు మనం చేసినట్లయితే తప్పకుండా దేవుడు మనల్ని గమ్యానికి నడిపిస్తాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఇరుకులు ఇబ్బందులు వచ్చినా మన ప్రార్థనలకు ఫలితం ఇస్తాడు. మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు దేవుడు. మనం ఇంకా చూసినట్లయితే 13వ వచనము, మోషే ఎలుగెత్తి దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు మోషే నమ్మకమైన వాడు అంటున్నాడంటే ఇతను ప్రార్థనా పరుడు. చెప్పండమ్మా, మోషే ఏం చేశాడు? ఎన్ని దినాలు ప్రార్థన చేశాడు చెప్పండి? మీకులాగా 40 రోజులు ఉపవాసం చేశాడు. ఎక్కడ? కొండ మీద. మీరు ఉన్నారా మరి? మీరు చక్కగా ఉపవాసం ఉన్నారు, సంతోషం నాకు. ఆమేన్, హల్లెలూయా. కొందరు శుక్రవారం ఉంటున్నారు, సంతోషం, కానీ కంపల్సరీ ఉపవాసం ఉన్నాడు. నేను కూడా ఉపవాస ప్రార్థనలు పెడతాను మందిరంలో, 2 పూటలు ఉపవాస ప్రార్థనలు. ఎంతో శక్తిని పొందుకున్నాం. ఎన్నో గొప్ప కార్యాలు మా మందిరంలో జరిగాయి, బలమైన అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగాయి. తద్వారా ఎన్నో వాక్యాలను మనకి వినిపించాను. కాబట్టి ఈ 3 సంవత్సరాల పరిచర్యలో, ఈ 4 సంవత్సరాల పరిచర్యలో ఒక 40 మెంబర్స్ రక్షణ పొందుకున్నారు. చెప్పండి, దేవుని నామాన్ని మహిమపరచాలి. మామూలు విషయం కాదు. ఉపవాస ప్రార్థనలు ఉన్న శక్తి, దేవుని మహిమ కలుగును గాక. ఉపవాస ప్రార్థనలు ఉన్న బలం, ఉపవాస ప్రార్థనలు ఉన్న స్వస్థత, ఉపవాస ప్రార్థనలు ఉన్న అభిషేకం, ఉపవాస ప్రార్థనలు ఉన్న ఆశీర్వాదం తప్పకుండా మనం పొందుకుంటాం. అందుకనే మోషే నా ఇల్లంతటిలో నమ్మకం. ఎందుకంటే అతను ప్రార్థన చేస్తాడు. ఈ శుక్రవారమే చేయడైనా, ఆదివారమే చేయడైనా, లేదో ఆయనకు బుద్ధి పుట్టినప్పుడు చేయడు, లేదో క్రిస్మస్ పండుగకి చేయడైనా ప్రతిరోజు దేవునికి ప్రార్థిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. మీరు కూడా ఏం చేయాలి? చేస్తున్నారు, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నారు. మీ కొరకు, మీ భర్తల కొరకు, మీ పిల్లల కొరకు, సంఘ కాపరి కొరకు, మరి వీళ్ళందరి కొరకు మీరందరూ ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన గొప్ప కార్యాలు జరిగిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఒక సిస్టర్ మరణ పడకల్లో ఉంది. వారి ప్రయత్నాలు అన్నీ జరిగించారు,
మాంత్రిక విద్యలు అందరి దగ్గరికి వెళ్ళిపోయారు. ఒక మాంత్రిక తైత ఇట్లా చేతిలో బంగారం ద్వారా ఈ చేతిలో వేయించుకున్నారు. హైదరాబాద్లో ఉన్న పెద్ద పెద్ద హాస్పిటల్ తిరిగారు, కానీ ఎక్కడ కూడా రోగం కుదరలేదు. మరణించే స్థితిలోనికి వచ్చింది. ఈ అందరూ చూసిపోతున్నారు. పాలు పోస్తున్నారు. లాస్ట్ పాలు ఎప్పుడు పోస్తారు? పుట్టినప్పుడు పాలు తాపుతారు, చనిపోయే ముందు మీకు బాగా తెలుసు. హల్లెలూయా. పాలు తాపుతారు, అందరూ చూసిపోతున్నారు. అప్పుడు సిస్టర్ వచ్చి, ఈ సిస్టర్ మీ దగ్గరకు వస్తుంది అంటే, మీ అన్నం ఎప్పటి నుంచో రమ్మంటే రాలేదు, మేమైతే ప్రయత్నం చేస్తాం అని ఆ సిస్టర్ని తీసుకుని నడవడం ఇంకా రాదు, లేవదు, 44 నెల రోజులు స్నానం లేదు. ఆమెన్. హల్లెలూయా. మీరు శుభ్రంగా చక్కగా స్నానాలు చేసి అందరూ వచ్చారు, సంతోషం. హల్లెలూయా. ఆమెకు చాలా భయంకరంగా ఉంది, నడవలేదు, చనిపోయే పరిస్థితిలో ఉంది, భక్తం ఎండిపోయింది. 40 రోజులు పళ్ళు దోమలేదు, స్నానం లేదు, అందరు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడైతే దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన ఎంత గొప్పదో చెప్తున్నాం మీకు. ఆమెన్. హల్లెలూయా. సంఘ కాపరిగా నేను, పాస్టమ్మ, నాకు ఇచ్చిన మంచి సంఘం నమ్మకస్తులు ఉన్నారు మీకులాగా, వాళ్ళందరూ రాత్రిబోలు ప్రార్థన చేశాము. మేము 1 నెల 2 నెలలు ప్రార్థన చేశాము. దేవుని శక్తి ఆమెను కమ్ముకుంది. చివరి దేవుని నామాన్ని మహిమపరచాము. హల్లెలూయా. దేవుడు స్వస్థపరిచాడు, ఎండిన ఎముకలకు జీవంనిచ్చాడు, ఆమెను బాగు చేశాడు. ఈరోజు ఆమె లేచి డ్యూటీకి వెళ్తుంది. ఈరోజు ఆమె ద్వారా 5 మంది, వాళ్ళ కుటుంబం అంతా రక్షింపబడ్డది. ఆ సమస్త మహిమ ఘనత ప్రభావంలో మన యేసయ్యకే చెల్లునుగాక. హల్లెలూయా. ఇదంతా దేనిలో ఉంది? నేనేమైనా చనిపోయినాను ఆమె కొరకు? మీరేమైనా చనిపోయారా? ఎవరు చనిపోయారు? మన యేసయ్య. మన యేసయ్య చనిపోయి తిరిగి లేచాడు. ఆయన మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి మనము మన కొరకు, మన పిల్లల కొరకు, అనారోగ్యమైన వారి కొరకు, అందరి కొరకు కూడా మనం కూడా రాత్రిబోలు ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన గొప్ప కార్యాలు జరిగిస్తుంది, బలమైన శక్తివంతమైన కార్యాలు జరిగిస్తుంది. నూతన ప్రజలు మందిరంలోనికి చేర్చబడతారు, అనేకులు మందిరంలో చేర్చబడతారు. కనుక మనము కూడా ప్రియమైన దేవుని సంఘమా నమ్మకముగా ఉండాలి. హల్లెలూయా. చాలా సంగతులు ఉన్నాయి. మన యేసు ప్రభు కూడా తన తండ్రికి నమ్మకంగా ఉన్నాడు. హల్లెలూయా. యోహాను సువార్త 6:37 విషయంలో చూసినట్లయితే, నా తండ్రి చిత్తం నేను చేశానంటాడు. ఇది వివరించను. 8:50 వచనం ప్రకారంగా తండ్రి మహిమ కొరకు నేను బ్రతికానంటాడు. మత్తయి సువార్త 11:29 వచనం ప్రకారంగా, మత్తయి సువార్త 11:20 వచనం ప్రకారంగా యేసు దీన మనసు కలిగి మరి గర్వించడానికి ఏం లేకుండా దేవుని ప్రకారంగా ఆయన జీవించడాన్ని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చివరిన ఒక మాట చెప్పి ముగిస్తాను. ఎబ్రీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయము చివరి వచనం చదవండి. 6. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నమ్మకం అనేది చాలా వివరించాను. సాత్వికం, ప్రార్థన అని ఇటువంటి విషయాలు సాత్వికమని చెప్పాను. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు, కాబట్టి మనమే ఆయన ఇల్లు. అందరనండి. దేవుని స్తోత్రం. మన హృదయంలో నివసించాలి, మన ఇంటిలో నివసించాలని కోరుకుంటున్నాడు. ఇది మన చేత కట్టబడిన ఈ గృహాలన్నీ ఒకరోజు శిథిలమైపోతాయి, కానీ మన ఇల్లు మహిమ చేత నింపబడతాయని, పరలోక రాజ్యానికి చేరుకుంటాయని చెబుతుంది. కాబట్టి ఈ ప్రార్థనలన్నీ ఎందుకో చెప్పండి? ఈ సహవాసం, ఈ ప్రార్థన ఎందుకు? దేవుని పోలికలోనికి రావడానికి. దేవునికి పోలికలోనికి వచ్చేదాన్ని ఏమంటున్నాడు దేవుడు? మీరే నా ఇల్లు అంటున్నాడు. చెప్పండి, మీరే నా ఇల్లు. మన ఇల్లు ఒక ఇల్లుగా మనం మార్చబడాలి. మనం చాలామంది పిలుస్తుంటారు సేవకులు. ఇంట్లోనికి వెళ్తే ఇల్లు ఎంతో నీట్గా ఉంటుంది, శుభ్రంగా ఉంటుంది, అక్కడ ఉండాలనిపిస్తుంది. కొన్ని ఇంట్లోనికి వెళ్తుంటాము, ఎక్కడికి అక్కడనే ఉంటాయి, అస్సలు పాస్ హౌస్ కూడా ఊడ్చుకోరు, భయంకరంగా ఉంటుంది. ఆ ఇంట్లో ఒక్కరోజు కూడా ఉండబుద్ది కాదు ఎవరికి? మనలాంటి మనుషులకు. మరి పరమ తండ్రి అయిన దేవుడు మన హృదయంలో నివసించాలని ఇష్టపడుతున్నాడు. కనుక ఇదిగో మీరు నమ్మకంగా ఉండని అంటున్నాడు. 6వ వచనము, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వల్ల ఉత్సాహము తుదమట్టుకు స్థిరముగా చేపట్టినట్లా మనమే ఆయన ఇల్లు. ఆమెన్. హల్లెలూయా. కాబట్టి చివరి నేను ఏం చెప్పాలనుకున్నా అంటే, నిరీక్షణ కలిగిన ఉత్సాహంతో తుదమట్టుకు చేపట్టాలి. చెప్పండి, నిరీక్షణ. అందరనండి, నిరీక్షణ. ఆమెన్. హల్లెలూయా. మనం నిరీక్షణ కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా.
మనం నిరీక్షణ లేకపోతే బాధపడవచ్చు, కానీ మనమందరము నిరీక్షణ కలిగి ఉంటేనే మనకెన్నో దీవెనలు వస్తాయి. ఎందుకంటే ఇదిగో మన కొరకు దేవుడు పరలోక రాజ్యాన్ని తీసుకొని రావాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆ నిరీక్షణ కొరకు ఆనాడు పూర్వీకులున్న మన భక్తులు ఎలాగైతే జీవించారో మనం కూడా అట్టి నిరీక్షణతో ఎదురు చూస్తూ మన శేష జీవితాన్ని దేవుల్లో జీవిస్తూ ఆయన కొరకు మనం బ్రతికినట్లయితే ఈ జీవితానికి సాఫల్యకృత అవుతుంది. కాబట్టి ప్రార్థన చేయండి, నమ్మకంగా ఉండండి. ఏ కష్టం వచ్చినా యేసు మీద లక్ష్యం ఉంచండి. ఆధ్యాత్మిక దినదినం అభివృద్ధి చెందండి. దేవుడు మీ గొప్ప బహుమానమును, గొప్ప కిరీటమును తీసుకొస్తున్నాడు. కాబట్టి ధైర్యమును, నిరీక్షణ కలిగి ఉండండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీ పాస్టర్ ఎక్కడ అమెరికాకి వెళ్ళాడు, మీకు వచ్చేటప్పుడు ఏదో పెన్ను తీసుకొని వస్తానంటే మీరేమంటారు? పెన్ను మేము కొనుక్కోలేమా సార్, 5 రూపాయలు ఇస్తే పెన్ను వస్తుందా అంట. లేదు అదే మీ పాస్టర్ గారు అమెరికా వెళ్తున్నాను, లేకపోతే ఇంకో దేశానికి వెళ్తున్నాను, మలేషియా ఎక్కడెక్కడ, మీకు వచ్చేటప్పుడు అన్ని ఐఫోన్లు తెస్తానంటే మనం ఎట్లుంటుంది? సార్ ఎప్పుడు వస్తున్నావు, సార్ ఎప్పుడు తీస్తున్నావు ఫ్లైట్, ఎప్పుడు ఎక్కినావు, ఎప్పుడు వస్తావు అని మనం నిరీక్షణతో ఎదురు చూస్తుంటాం. ఎందుకంటే బహుమానం గొప్పది, చాలా విలువైనది, అది ఇస్తాడు గారు. కానీ మన యేసయ్య అంటున్నాడు, నేను వచ్చేటప్పుడు నా వధువు సంఘాన్ని తీసుకొని రాబోతున్నాను, పరలోక మహిమను మీ కొరకు తీసుకొని రాబోతున్నాను. మీరు నేను అదిగో 1000 తరతరముల వరకు నాతో ఉండడానికి ఇదిగో దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనం ఈ విధంగా రాయబడుతుంది. ఏలయనగా సింహాసనం మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి 10 బాష్ప బిందువు తుడిచివేయనని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇలా చూస్తే దేవుడే వారితో నివాసం చేయను, మనమే ఆయన ఇల్లు అని దేవుని లేఖనము ప్రకటన గ్రంథంలో సెలవిస్తుంది. కాబట్టి ధైర్యము, నిరీక్షణ కలిగి ఉండండి. యేసు మీద లక్ష్యం ఉంచండి, నమ్మకంగా ఉండండి. అప్పుడు మన జీవితంలో మరి మోషే వలె, లూదియా వలె మనం ఎన్నో దీవెనలు మనం పొందుకుంటాము. దేవుడు ఈ మాటల్ని దీవించునుగాక. హల్లెలూయా. అందరూ చెప్పండి, దేవుని నామాన్ని మహిమపరుస్తాం.